నమస్కారం అండి. ఈరోజు ప్రెగ్నెన్సీ అండ్ బ్యాక్ పెయిన్ గురించి ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ రావచ్చా లేదా? ఎస్, వస్తుందండి. 1 in 4 అంటే నలుగురిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుందండి. సో అది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి వెయిట్ శిశువు వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటే ఈ స్పైన్ స్ట్రక్చర్ అనేది కర్వేచర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో దానివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే పైన తల నుంచి కాళ్ళు వెయిట్ పాస్ చేయడం చేంజ్ అవుతుంటుందండి. దానివల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇంకొకటి మన శిశువు వల్ల పొట్ట పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ లూజ్ అయిపోతుందండి. సో ఆ లూజ్ అవ్వడం వల్ల వెనక బ్యాక్కి సపోర్ట్, ఆ వెన్నుపూసకి సపోర్ట్ అనేది తగ్గిపోయి బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. ఇంకొకటి హార్మోనల్ ఎఫెక్ట్స్. సో ప్రెగ్నెన్సీ పెరుగుతుంటే హార్మోన్స్ వల్ల ఈ మజిల్స్, టెండాన్స్, తర్వాత లిగమెంట్స్, తర్వాత జాయింట్స్ ఇవన్నీ రిలాక్స్ అయిపోయి పెయిన్ రావడం జరుగుతుంది. సో వీళ్ళకి లేటర్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే పెల్విక్ గర్డిల్ పెయిన్ అంటారు. సో ఈ పెల్విక్ జాయింట్స్, దాని తర్వాత ఈ లోవర్ వెన్నుపూస, దాని తర్వాత థైస్, హిప్, ఇవన్నీ అన్నిటి వల్ల ఈ లో బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది.